మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు మన కళాభిషేకానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, కళాకారులు, కళా పోషకులు, కళాభిమాని అయినటువంటి మారుతి ప్రసాద్ సార్ గారు మన ముందున్నారు. మరి మారుతి ప్రసాద్ సార్ గారు అంటే ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది చేత తనకు తాను చెప్పుకోవడం కాదు, చాలామంది కళాభిమానులు, కళా పోషకులు, విషయం తెలిసినటువంటి వ్యక్తులు ప్రశంసించిన మాట ఏమంటే కలియుగ వీరబాబు. అదేవిధంగా నంది అవార్డు గ్రహించినటువంటి మైనర్ పాత్రధారి. మరి అట్లాంటి వ్యక్తితో ఈరోజు కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్. మొత్తానికి విశాఖపట్నంలో మీ ద్వారా ఎన్నో కళాభిషేకాలు జరిగేటటువంటి వాతావరణం మాకు కల్పించారు. మరి మీ పరిచయాన్ని మన ప్రేక్షకులు తెలియజేయండి సార్. అది మా గొప్పతనం కదా సార్. మీ క్రమశిక్షణ, మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యంగా మేమైతే భావిస్తున్నామండి. ప్రతి ఒక్కరు జన్మిస్తారు, ప్రతి ఒక్కరు అస్తమిస్తుంటారు. కానీ జన్మను సార్థకం చేసుకోవడంలో మీలాంటి వ్యక్తులు ఈ కళారంగానికి మాకు చాలా అవసరం. అణిగి ఉన్నటువంటి కళాకారుల్ని అంచెలంచెలుగా ప్రపంచానికి చూపించడం అన్నది అది చిన్న విషయం కాదండి. ఇలాంటి కార్యక్రమాలు చేయాలంటే పూర్వజన్మ సుకృతి ఉంటేనే తప్ప ఇంత మహోత్తరమైనటువంటి కార్యక్రమాలు చేయడం అనేది అది చిన్న విషయం కాదని నేనైతే భావిస్తున్నాను సార్. మరి మీ పేరు మాకు అందరికీ సుపరిచితమే, కాకపోతే మీ చిరునామా, మీ ఊరు, తల్లిదండ్రులు చెప్పుకునేటువంటి అవకాశం. నా పేరు వంకాయల మారుతి ప్రసాద్ అండి. వంకాయల అప్పలరత్నం ఆదినారాయణ పుణ్య దంపతులకు నేను 5వ సంతానం అండి. మేము 4 అన్నదమ్ములమే, 2 అక్క చెల్లెలమండి. మాది విశాఖపట్నం నుండి స్వస్థలం. విశాఖపట్నంలోనే పుట్టాము, విశాఖపట్నంలోనే పెరిగాము, మరి విశాఖపట్నంలోనే జీవిస్తాం, జన్మిస్తాం సార్. మరి మీరు బాగా స్పోర్ట్స్ మ్యాన్ అని తెలిసింది. అవునండి, స్పోర్ట్స్ మ్యాన్. అదేవిధంగా కరాటే, బాక్సింగ్. మరి ఇట్లాంటి విద్యలు చదువుకున్నటువంటి మీరు ఎందుకు ఈ కళారంగంలోకి వచ్చినారనేటువంటివి మేము తెలుసుకోవాలని ఉంది. అంతకంటే ముందు మన కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలుపెట్టాం. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. శుక్లాంబరధరం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే అగజా ఆనన పద్మాంగుళీ గజానన మహర్షి అనేకదంతా వటానా ఏకదంతముపాస్మయే ఏకదంతముపాస్మయే
సార్. మరి మనిషి సమస్యల నుంచి బయటపడాలంటే, కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నుంచి పోరాడాలంటే మంచి బలం ఉండాలా, మంచి శక్తియుక్తులు ఉండాలా. ముఖ్యంగా ఇప్పుడు చూడండి, అది దేవుడు సంకల్పమేమో, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో ఎంతో మందిని మీరు బలమైనటువంటి బాక్సర్స్ని తయారు చేసినటువంటి ఒక మాస్టర్గా ఈరోజు మీ ఇంటర్వ్యూ తీసుకోవడం మాకు ఆనందదాయకం. థ్యాంక్ యూ సార్. నిజంగా అది ఎట్లా కలిసి వచ్చిందో ఏమో చూడండి. మరి అంత శక్తియుక్తులు కలిగినటువంటి కోడి రామకృష్ణ గారు మంచి మేము చదువుకున్నాం బలసారి, ఆయన పెద్ద, ఆయన మంచి బలశాల. మీరు అట్లాంటి బలశాలను తయారు చేసేటటువంటి ఒక బాక్సర్ మాస్టర్గా ఈ కళారంగంలోకి ఎట్లొచ్చారు అనేది మాకు తెలుసుకోవాలండి. మనిషి అన్నాక నాకు తెలిసి ఒక వ్యసనం ఉండాలి సార్. మనిషి అన్నాక ఒక వ్యసనం ఉండాలి. అది మంచిదే. అయితే తాగుడైనా ఉండాలి, లేదంటే దుమ్మపానమైనా ఉండాలా, లేదంటే ఇంకొకటైనా ఉండాలి. ఏ వ్యసనం లేనివాడే ఇలాంటి వ్యసనాన్ని అభ్యసిస్తారని చెప్పేసి నా నమ్మకం. నాకున్న వ్యసనం ఏంటంటే ఈ కళారంగమే నా వ్యసనం. ఎందుకంటే ఈ రోజు వరకు కూడా చెడు వ్యసనం అంటే ఇంకోటి కానీ నేను ముందుకు వెళ్ళలేదు. నాకెన్నో బాధలు నాకు తగిలి ఉన్నాయి. ఆ బాధలకి మెడిసిన్గా ఈ వ్యసనాన్ని, ఈ కళారంగాన్ని నేను ఎంచుకోవడం అన్నది జరిగిందనే చెప్పగలుగుతాను. మీరు మొట్టమొదట నటించినటువంటి రంగస్థల పాత్ర ఏది సార్? సత్యకీర్తి అండి. సత్యకీర్తి 1996 నవంబర్ 26. నవంబర్ 26. మా ఇంటి ముందునే ఇక్కడ గణపతి ఆలయం కట్టి ఉన్నారు. ఆ గణపతి ఆలయం ప్రతిష్టకి ఈ మధురవాడ కళాకారులు అందరూ కోడూరు సత్యనారాయణ గారి శిష్యర్కంలో ఒక టీంగా తయారయ్యి, ఆ టీంలో నేను అంటే నా బాడీకి సెట్ అయ్యే పాత్ర ఒక 3 పద్యాలు, ఆ 3 పద్యాలు నువ్వైతే చేయగలవు అని చెప్పేసి నన్ను ఎంపిక చేసుకోవడం, దాని ద్వారా శిష్యుడిగా రావడం, కాలకంసుడిగా రావడం, మరి కొంతకాలం ఇది నేను వదిలేయడంతో మళ్ళీ పునఃప్రారంభమై ఈ వీరబాహుడు పాత్రలో నాకున్నటువంటి కష్టాన్ని మెడిసిన్గా అభ్యసిస్తూ ఈ రంగంలోకి రావడం జరిగిందండి. ఈ రంగంలోకి రావడానికి వడ్డాది వాసు గారు అని చెప్పేసి ఆయన 6 లెవెల్లో ఉంటుంటారు. ఈ లాస్ట్ పుష్కరాల్లో ఆయనతో మాకు గురువుగా చేరడం, ఈ యొక్క వీరబాహుడు పాత్రని అంచెలంచెలుగా మేము వెళ్ళడంలో అప్పుడు బాలు గారు మధ్యలో మాకు లక్ష్మీ గారు అని చెప్పేసి మేకప్ లక్ష్మీ గారు అని విజయనగరంలో, ఆయన నన్ను సొంత కొడుకుగా ఆయన అభిమానించేవారు. ఆయనకి చెప్పారు బాలు గారు, ఇలా మారుతి ప్రసాద్ అని వీరబాహుడు బాగా చేస్తుంటాడంటే, ఇక ఎందుకులే బోల్ మంది ఉన్నారు కదా, లేదు బాగా చేయకపోతే ఆ డబ్బులు మీరు ఇవ్వకండి, నేను ఇచ్చుకుంటాను అని ఒక భరోసాతో ఆయన మొట్టమొదటి నాటకం అంటే ఆడుతున్నాను, ఆయన్ని పరిచయం చేసి ఆయన ద్వారా ఒక నాటకాన్ని నేను చేయడం, ఆయన వరుసని అదే సంవత్సరంలో ఒక 6 నాటకాలు నాకు ఇవ్వడం. అలాగే విజయనగరం, పార్వతీపురం, బొబ్బిలి ఉన్నటువంటి ఈ కళా కాంట్రాక్టర్స్, కళాకారులు అందరితో మమేకమై అలాగా లైన్లో కంది తిరునాథి గారు అని చెప్పేసి ఆయన నాకు కొంత ప్రోత్సాహాన్ని ఇస్తూ, ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ముంతా లక్ష్మణరావు గారు మా గురువర్యులు, ఆయన కూడా మంచి ప్రోత్సహిస్తూ, మా బావగారు అన్ని రకాలుగా నన్ను, అంటే ఏం లేదు, కష్టం అన్నది ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. అది చెప్పుకునే వాళ్ళు ఉంటారు, చెప్పుకోలేని వాళ్ళు ఉంటారు. ఆ కష్టానికి అనుగుణంగా ఈ హార్మోని పెట్టి దగ్గరికి వెళ్ళి ఒక 2 పద్యాలు పాడి ఉంటే ఆ మైండ్ డైవర్ట్ అయ్యి ఆ ప్రశాంతత కొంత చేకూడడం అన్నది కళాకారుడికి పెట్టినటువంటి ఒక మంచి. అంటే మారుతి ప్రసాద్, వంకాయల మారుతి ప్రసాద్ గారి వీరబాహుని విజయం అనేటువంటిది విజయనగరం నుంచి, అదేవిధంగా విశాఖపట్నం నుంచి మొదలైందంటారు. అవునండి. మీకు బాగా పేరు తెచ్చి పెట్టినటువంటి పాత్ర ఏది సార్? వీరబాహుడు. వీరబాహుడు. మరి మా ప్రేక్షకుల కోసం ఏదైనా వీరబాహుడు నుంచి ఒక డైలాగ్, ఓ పాట వేద్దాం సార్.
తొలగిపోయిందయ్యా తలిపెద్దింటో నీ తొలగిపోయిందయ్యా తెలి చెప్పకుంటే కొలువా పొమ్మంటారు తొలగిపోయిందయ్యా తలిపెద్దింటో నీ తొలగిపోయిందయ్యా మోసంటారు పోతనంటారు మా దోసమంటారు పోతనంటారు మా దోసమంటారు కసింత 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 కల్లేసి కాదుగిన్నే పోతుంటే తొలగిపోయిందయ్యా తొలగిపో నీ తొలగిపోయిందయ్యా మీకు కొండయ్యా మీకు కలను కట్టేసి కొండయ్యా వస్తుందా నీ తొలగిపోయిందయ్యా తొలగింటో నీ తొలగిపోయిందయ్యా కల్లేసంగా మనూర్లో చిన్న అడవిడి చేద్దాం ఊరే అప్పిగా పెద ఈ పేటలో నీ నేడల అది సుడల దరివేస్తే చాలా సంతోషం సార్. ఉత్సాహపరిచినారు మీరు. ఏముంది సార్ అంతా దైవ సంకల్పం. వేషం వేసుకుంటే నిజంగా సాక్షాత్తు ఆ యమధర్మరాజు లాగానే కనిపిస్తారు సార్. నాటకంలో కూడా వీరబాబుడు అంటే యమధర్మరాజు రూపమే అవతారమే అని చెప్పి రచయిత మనకు తెలియజేస్తారు. ఆ రూపంలో అంత గంభీరంగా, అంత చలాకిగా, అంత యాక్టివ్ గా మరి ఎట్లా సాధ్యమైంది మీకు సార్? కృషి అండి, కృషి. అంటే చాలా మంది ఏం చేస్తారంటే వేషం అనుభూతికి ఒక రాముడు వేద్దాము, ఒక కృష్ణుడు వేద్దాము, ఒక అర్జునుడు వేద్దాము, ఒక హరిశ్చంద్ర వేద్దాము అని పెద్ద 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 పాత్రలకే ప్రాధాన్యత ఇస్తారు తప్ప ఇలాంటి మైనియర్ పాత్రలో కూడా పేరు తెచ్చుకోవచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆడవచ్చు అన్న ఆలోచనలు చాలా మందికి లేవండి. ఎందుకంటే నేను చూస్తుంటాను, చాలా బాధ అనిపిస్తుంటుంది. నాటకాన్ని ఎవరైనా కానివ్వండి నమ్ముకోవాలా, అమ్ముకోకూడదు. కళకి అంతు లేదు, దానికి వయసు లేదు. ఎవరైతే కళని అభిమానిస్తారో, పెంపొందిస్తారో, ప్రేమిస్తారో, పేరు తీసుకొస్తారో వాళ్ళకే కళమ్మ తల్లి ఇంట్లో తాండవిస్తుంది. అది నా నమ్మకం సార్. భారతదేశానికి ఆస్కర్ అవార్డు వచ్చింది. ఆస్కర్ అవార్డు రావడం గల కారణం ఈ హార్మోనియం, ఈ పౌరాణికం, ఈ జానపదం. ఇక్కడి నుంచి వెళ్ళింది సినిమా. ఓరియంటల్ మెసేజ్ అంతా కూడా ఈ నాటకం ద్వారానే. ఇప్పుడు పేరు వస్తున్నటువంటి ఈ యొక్క రజనీకాంత్ తీసుకోండి, కమల్ హాసన్ తీసుకోండి,
చిరంజీవిని తీసుకోండి, ఎన్టీ రామారావు గారిని తీసుకోండి, నాగేశ్వరరావు గారిని తీసుకోండి, నాగభూషణ్ గారిని తీసుకోండి, ఎస్వీఆర్ గారిని తీసుకోండి, అందరూ కూడా నాటకాల్లో నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఈరోజు సినిమాల్లో ఒక వెలిగి ఈరోజు భారతదేశానికి ఆస్కార్ అవార్డు వచ్చిందంటే మా కళాకారులకి మేమైతే గర్వించదగ్గ. దేశ విదేశాల్లో కూడా మీరు పెట్టినటువంటి యూట్యూబ్ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ మీరు అనుకుంటారు మన ఉత్తరాంధ్ర మన ఆంధ్ర రాష్ట్రమే చూస్తుందని మీరు అనుకుంటున్నారు. కాదండి, అసలు మనం చూడరు, లైక్ కూడా కొట్టరండి, మెసేజ్ కూడా పెట్టరండి. నాకు తెలుసు కదా, ఎందుకంటే నేను చూస్తుంటాను. మీరు ఎంత శ్రమించి ఎక్కడెక్కడికో మీ ఉద్యోగరీత్యా ఎంతో మీరు బిజీగా ఉన్నప్పుడు కూడా పిల్ల పాపలతో కళని ఇలాంటి సెలవు దినాల్లో మీరు పక్కన పెట్టి శ్రమించి మీరు ఇంత చేస్తుంటే కానీ చూస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా దేశ విదేశాల్లో ఉన్నటువంటి మన వలస వెళ్ళినటువంటి కళా అభిమానులే తప్ప ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కళాకారులు చాలా తక్కువ మంది చూస్తున్నారని నేనైతే పూర్తిగా నమ్ముతానండి. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో చాలా మంది విషయం తెలిసినటువంటి కళాకారులు అక్కడ వృత్తిరీత్యా స్థిరపడి ఆ రోజు మీరు చూడండి శుక్రవారం నుంచి ఆదివారం వరకు కూడా వ్యూస్ ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అది సెలవు తినాలి. నేను పూర్తిగా భావిస్తుంటాను. కాబట్టి మీ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను కోరుకున్నది ఏంటంటే మీరు చూసే ప్రతిదీ కూడా బాగుంది అంటే బాగుందని పెట్టండి, బాగోలేదంటే బాగోలేదని పెట్టండి. ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ చేసి ఉంటే అంతకు మించి మీకు మేము ఏం ఇవ్వగలుగుతాం సార్. మహానుభావులు చూడండి, ఎవరు ఏ కళాకారుడు చెప్పనటువంటి విషయాన్ని వంకాయల మారుతి ప్రసాద్ సార్ గారు ఇంత తిరిగి మా వ్యయ ప్రయాసాలకు ఓర్చుకొని ఒళ్ళంతా గుల్ల చేసుకొని కష్టపడుతూ మరీ నైట్లో ఎడిటింగ్ చేయడానికి ఎక్కడ ఏ పదం దొరికింది, ఈ కళాకారునికి ఈ పదం వల్ల అనుకోకుండా వచ్చినటువంటి ఆ పదాన్ని తొలగించకపోతే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుందని చెప్పి మొత్తం ఎంటైర్ ఎన్ని గంటలు కొంతమంది గంటలు మాట్లాడింటారు. ఆ గంటల్లో ఉన్నటువంటి అసలైన ముఖ్యమైనటువంటి విషయాల్ని కట్ చేయడానికి నైట్ అంతా కూడా కూర్చొని కళ్ళు కూడా చూపు తగ్గేటటువంటి పరిస్థితుల్లో మేము కష్టపడుతున్నాం సార్. మరి ప్రజలు కూడా మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. తర్వాత మీ ఛానల్ ద్వారా ఒక చిన్న ఉపకారం పొందాలని నేనైతే కోరుకుంటున్నాను సార్. ఆంధ్ర రాష్ట్రంలో అనేక మంది మహిళా కళాకారులు ఉన్నారండి. నిజానికి ఎక్కడో పార్వతీపురం నుంచి విశాఖపట్నానికి మేము ఫోన్ చేసి అమ్మ పలానా రోజు నాటకం ఉందని మేము తెలియపరుస్తుంటాం. వాళ్ళకి ఇచ్చేది మహా అయితే 1000 రూపాయల నుంచి 10-15 వేల రూపాయల వరకు పారితోషికాలు. ఒక పేరు గాంచినటువంటి కళాకారులకైతే 20,000 రూపాయలు, మరి మైనర్ కళాకారులకైతే 2,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఇక్కడ విశాఖపట్నం వచ్చిన తర్వాత సుప్రీంకోర్టు యాక్ట్ ప్రకారంగా 11 గంటలు దాటితే విశాఖపట్నంలో మైక్ సెట్ ఆన్ చేయడానికి లేదు. ఆ 10:30కు వచ్చి పోలీసు వారు అంతరాయం కలగడం. సరే అక్కడతో ప్రోగ్రామ్ అయిపోయింది. ఆ 2,000 రూపాయల వాళ్ళకు 5,000 10,000 వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళు వెళ్ళడానికి రాకపోకలు బస్ కాంప్లెక్స్ లోను రైల్వే స్టేషన్ లోను ఎక్కడొక్కడ. కానీ వాళ్ళకి రక్షణ కొరకే ఒక గుర్తింపు కార్డు. వాళ్ళు పేద కళాకారులు అవ్వచ్చు, గొప్ప కళాకారులు అవ్వచ్చు. సో మా కళాకారులకంటూ ఒక రాయితీ, ఒక స్టేషన్, ఒక ట్రైన్ రాకపోకలందు టికెట్ మీద రాయితీ, అలాగే ఆర్టీసీ బస్సు మీద రాయితీ కల్పించి ఉంటే కొంతవరకు అంటే ప్రభుత్వానికి మేము గుర్తున్నాం సుమా అనిపించుకోవడానికి ఇది ఒక ఓరియంటల్ మెసేజ్ గా నేను. అంతేకాకుండా 2014లో మన రాష్ట్రం విభజించబడిందండి. 2014లో తెలంగాణ సపరేట్ అయ్యి మన ఆంధ్ర రాష్ట్రం సపరేట్ అయ్యి విభజించబడింది. ఆ రోజుని 6,000 మందికి ఫంక్షన్ ఇచ్చే పరిస్థితి ఉందండి. సో తీసుకున్నటువంటి వాళ్ళు 5,000 మంది చిల్లరే తీసుకుంటున్నారని నాకు వచ్చినటువంటి బాగోట. సో ఈ 1000 మందిలో చచ్చిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఊర్లో వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు, ఏదైతే కానివచ్చు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కొత్త ఫంక్షన్స్ అన్నది 10 సంవత్సరాల వ్యవధిలో 58 సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి ఒక్క వృద్ధ కళాకారుడికి ఫంక్షన్ ఇవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను. ప్రభుత్వ పెద్దలు నిజంగా కళకు పార్టీలకు సంబంధం లేదు, కులాలకు సంబంధం లేదు, మతాలకు సంబంధం లేదు అనేటువంటి విధంగా మీరందరూ కూడా కళాకారుల పట్ల కొంచెం దయదలిచి అందరినీ కూడా కళా కుటుంబం అనేటువంటి విధంగా ఆదరిస్తారని మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ మరి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా మిమ్మల్ని సవినయంగా ప్రార్థిస్తున్నాం సార్.
మరి మీరు నంది అవార్డు సాధించినారని చెప్పి మాకు తెలిసింది. అది ఎట్లా సాధ్యమైంది సార్? సాయి కళ్యాణికేతన్ అని చెప్పేసి విశాఖపట్నంలో బగాది అంటే బిఏ నాయుడు గారు, బివిఏ నాయుడు గారు, వాళ్ళ కుటుంబీకులు విజయసారథి గారు, నా పెర్ఫార్మెన్స్ మూడట్ల శంకర్రావు గారు, నేను, ఎంఎస్ నాయుడు గారు కూడా పరిషత్ నాటకాల్లో కళాభారతిలో ప్రదర్శిస్తున్నాం. మరి ఆయనకి ఏమనిపించిందో తెలియదు, ఎవరికి, విజయసారథి గారికి. మాకు సెకండ్ ప్రైజ్ వచ్చిందండి అందులో, ఆ పరిషత్ నాటకాల్లో. అన్న మీరు శశిరేఖ పరిణయం ఒక నాటకం తీస్తున్నాము, అందులో లక్ష్మణ్ కుమారుడిగా మీకు పాత్ర ఇస్తాం, మీరు వేస్తారని అడిగారు. అంటే వేస్తానన్నా అని చెప్పేసి అన్నాను. వాళ్ళు స్క్రిప్ట్ ఇచ్చారండి. ఆ రోజు నా అదృష్టం, ఆ స్క్రిప్ట్కి ముహూర్తం పెట్టి వాళ్ళ ఇంటికి వస్తే ఒక పద్యం, ఓ పాట పాడేసి వెళ్ళిపోదురన్న. అంటే నేను, నా భార్య, నా పిల్లలతో పాటు సింహాచలం వెళ్ళి సింహాద్రప్పని ఉత్తరాంధ్ర వెళ్ళిపోయినటువంటి సింహాద్రప్ప దర్శనం చేసుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక మొట్టమొదట ఆ పాట పాడి, కారులోనే పిల్లలు కూర్చున్నారు, నేను పాడేసి పూజ చేసుకొని వచ్చాను. ఆ తర్వాత విజయనగరం ఆనందగతి ఆడిటోరియంలో ఈ యొక్క పోటీలు ఏర్పాటు చేయడం, అందులో నాకు ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం, అందులో ప్రముఖ హాస్య నటుడిగా 2016-17 గాను నన్ను ఎంపిక చేయడం, ఇది నా పూర్వజన్మ సుకృతంగా. హాస్య నటుడు, ప్రముఖ హాస్య నటుడు. ఆ పాత్రకి వచ్చింది నంది అవార్డు. మరి వీరబాహునికి వచ్చినటువంటి గుర్తింపు? మేము బొబ్బుల పరిషత్తులో ఇదే మూడట్ల శంకర్రావు గారు, నేను, ఉమా అని చెప్పేసి ఆయన నక్షత్రక, శంకర్రావు గారు హరిచంద్ర, నేను అందులో సెకండ్ ప్రైజ్ రావడం జరిగిందండి. అలాగే రాజాము పరిషత్తులో, వివిధ పరిషత్తుల్లో మేము పాల్గొన్న తర్వాత మాకు ఏదో ఒక ప్రైజ్ అన్నది రావడం. బాలు గారికి ఏ రకంగా అయితే పాపం ఆయన కూడా వయసుని పక్కన పెట్టి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుంటూ ఎక్కడైనా పరిషత్ ఉందంటే ఎంటైర్ టీం ఆయన ప్రత్యేకమైన హార్మోనిస్ట్ని ఆయన బప్పిలహరి గారు అని చెప్పేసి బుర్తనపల్లి కృష్ణ గారు అంటామండి, ఆయనతో పాటు చాలా చక్కగా ఆయన వెళ్ళారంటే ప్రైజ్ కొట్టుకొస్తారు. ఆయన బాటలో మేము కూడా వెళ్ళడం. అప్పుడు వడ్డాది వాసు గారు మాకు సంగీతం సహకారం అందించడం. ఈరోజు మరి లైన్లో మరి ముంతా లక్ష్మణరావు గారు పూర్తి సంపూర్ణమైన సహకారం. మీరు చూశారు కదా ఇప్పుడు పాట, రెండో పాట కూడా మీరు అడిగితే మంచి పాటతో మేము ముందుకు వస్తాం సార్. వీరబాబు సంగతిని ఒరే బాబా అందుకే అందుకే
పాటలోనే ఎన్నో విషయాలు మేము చేస్తున్నటువంటి విషయాన్ని కూడా మీరు మేళవించి చెప్పడం చాలా ఆనందదాయకం, అభిమానం సార్. మరి ఇంతటి హుషారైనటువంటి కళాకారుడు, ఇంత చలాకీ అయినటువంటి కళాకారుడు, మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో ప్రదర్శనలు ఇచ్చారు. మరి మీరు నటించినటువంటి మీతో పాటు అంటే మీరు ఇబ్బంది పెట్టినటువంటి హరిశ్చంద్రులు ఎంతమంది వీరబాహుని పాత్రలో? నేనే వాళ్ళకి ఇబ్బంది అండి. అంతే కదా, నేను ఎవరికి ఇబ్బంది కాదు. ఇబ్బంది పెట్టి ఎందుకంటే నేను చాలా మంది చూస్తుంటాను. ఓ పద్యం పాడడం, తెర వెనక్కి వెళ్ళి అది నీలో తెలీదు, అది పాలో తెలీదు, అది మందో తెలీదు, రావడం, తొమ్మడం, దగ్గడం. సో నేనేమంటానంటే నటుడికి ముందు డిసిప్లిన్ అవసరం. అది ఏ గురువు చెప్తే వచ్చేది కాదు, స్వతహాగా సమయస్ఫూర్తితో తెలుసుకున్నటువంటి విషయం. మీరు చూడండి, చాలా మంది హరిశ్చంద్రుల పేరుకి మంచి గెటప్, మంచి అది నవ్వడం ఏటో, ఆ హరిశ్చంద్రుడు ఏటో, ఆ అవాభావం ఏటో నాకు అర్థం కాదు. కానీ నేను అలాగ అర్థం కాదు. ఈడేట్రా, ఈడేసింది వీరబాహుడు పాత్ర, ఈడు అందరినీ కుమ్మేస్తున్నాడు. అది కాదు. నేను ఏదైనా అంటే నేనే కాదు, ఎవరైనా సరే ఏదైనా పట్టుకుంటే దాని అంతు చూడాలి, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. ఏదైనా పట్టుకుంటే దాని అంతు చూడాలా, లేకపోతే దాని జోలికి వెళ్ళకూడదు. ఎవరండి హరిశ్చంద్రుడు? పంచవక్ష పర్వణాలు తినేటువంటి హరిశ్చంద్రుడు బల్జేపల్లి లక్ష్మీకాంత్ గారు రచించినటువంటి రచన కాష్టంలో పిండలాలు తిండవా? ఒకసారి ఊహించుకోండి. ప్రతి ఒక్క కుటుంబంలో ప్రతి ఒక్క మనిషిలో కూడా కష్టం అనేది కంపల్సరీగా ఉంటుంది. అంతటి మహానుభావుడికి వస్తే లేని కష్టం మనకు వస్తే అది కష్టమా అని దిగమింగుకోవడానికి ఈ పాత్రని ఈ రకంగా తీర్చిదిద్దాను. నాకు నేనుగా నా ఓన్ స్క్రిప్ట్ గా ఆ మహానుభావుడు చూపించిన దారిలో నేను నడిచి వెళ్తున్నానని గర్వపడుతున్నాను. కాబట్టి నాకు ఎవరు పోటీ కాదు, నేను ఎవరికి పోటీ కాదు, నాకు నేనే సాటి. మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారని కాదు నేను, మీరు ఇబ్బంది పెట్టినటువంటి అంటే ఆ పాత్రలో కవి రాసినటువంటి ఆ తాలూకా ఆ సన్నివేశంలో మీరు అట్లా ఉండాలి ఇట్లా ఉండాలని ఒక ఆంక్షల లాగా పెడతారు కదా వీరబాబు లాగా. అట్లాంటి హరిశ్చంద్రులు ఎంతమందితో నటించినారు అని చెప్పడానికి. నేను నటించినటువంటి హరిశ్చంద్రలో మల్కారెడ్డి గారు, జూనియర్ డివి సుబ్బారావు గారు, సుధాకర్, శేఖర్ బాబు, మధ్య బాలు, మూడేళ్ల శంకర్రావు, ఎంఎస్ నాయుడు, ఇంకా ఒకళ్ళు ఇద్దరు అంటే మన ఛానల్ సరిపోదు సార్, మనకి దేనికే కేటాయించాలి ఆ పేర్లని చెప్తే. కాబట్టి గొప్ప గొప్ప వాళ్ళతో నేను యాక్ట్ చేస్తున్నాను. జేమ్స్ గారితో యాక్ట్ చేస్తున్నాను. జేమ్స్ గారి మీద హరిగారు గ్రామ సమాజంలో సాయి శ్రీనివాస కల్చరల్ వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి దాంట్లో జేమ్స్ గారితో కూడా నేను యాక్ట్ చేసే పరిస్థితి ఉంది సార్. అలాగే రెడ్డిపల్లి కొండబాబు గారు, చాలా మందితో చేశాను. నేను ప్రదర్శించే పాత్రలో ఏ స్టేజ్ కూడా ఫెయిల్ అయ్యానన్నది నాకు తెలియదండి. హౌరా బాగా చేశాడు అనిపించుకున్నాను తప్ప చెడ్డ పేరు అన్నది నేను తెచ్చుకున్నాను. అదే అంటాను, నేనేమంటానంటే పుస్తకం ఒకటి, పనితనం ఒకటి. సో పనిలో మనం పనితనం చూపించాలి. శివరంజని నాయనా హరిశ్చంద్ర చక్రవర్తి ఏడు దీవులు పరిపాలించినటువంటి ఈ హరిశ్చంద్ర చక్రవర్తికి ఇన్ని కష్టములు నీకు ఎలా సంభవించినయ్యా? ఓయే గదినందున ఆస్థానిష్టగా నిట్టడైన ఈ హరిశ్చంద్రుని చేత ఆడు నన్ను బొంగులాడించబదు, ఇతను చెంతబద్ధపరచడం నా తరపు కాదనయ్యా, ఆ విశ్వామిత్రుడు తరపు కాదనయ్యా, ఆ బ్రహ్మ కష్టములు మీలో ఏ ఒక్కరికి చాలా కాలము శాశ్వతము కాదనయ్యా. కష్టములు మీలో ఏ ఒక్కరికి కళ
కాలము శాశ్వత బాబునైనా సత్యమైన చైతే సత్యమైన చైతే చైతే దిగయ్యా నేను నీకెందుకు మీ నటన చాతుర్యం నాకు చాలా సార్ మీ నటనా చాతుర్యానికి మేము సలాం చేస్తున్నాం. ఒక మైనర్ వేషాలు ఆడుతూ ప్రదర్శించడమే అనుకోకుండా విశేషమైనటువంటి ఒక కళాభిమానంతో కళా పోషణ చేస్తూ చాలామంది కళాకారుల్ని సన్మానం చేస్తూ స్థాయికి తగినటువంటి వ్యక్తులందరినీ కూడా సన్మానం చేస్తూ ఈ కళకు ఊపిరి పోస్తున్నారు అనేటువంటిది మాకు ప్రత్యక్షంగా మాకు సన్మానం చేసినప్పుడు తెలిసింది. దీనికి కారణాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదు సార్, ఇది ఏన జన్మలోనో మిగిలిపోయిన శేషం ఈ జన్మలో భర్తీ చేయక తప్పదు ఎవరికైనా సరే. మరి మాకు సందర్భంలో గుర్తు చేయొచ్చో చేయకపోవడో తెలియదు, కానీ మీకు ఇంత అభ్యుదయ భావాలు ఉన్నటువంటి మీకు భగవంతుడు మేడం గారిని దూరం చేశారని తెలుసు. మరి మేడం గారి గురించి ఆమె మీకు అందించినటువంటి సపోర్ట్. ఇప్పుడు మీరు వీరబాహుడు మీ గెటప్ చూస్తుంటే సాక్షాత్తు యమధర్మరాజే కనబడుతున్నాడు అన్నారు. అంటే నేను ఈ కళారంగంలో రావడం, నన్ను ప్రోత్సహించడం నా భార్య, నా పిల్లలు. నా కాస్ట్యూమ్స్ అన్ని కూడా ఆవిడే డిజైనింగ్, ఆవిడ ఫ్యాషన్ డిజైనర్. నా తలపాక దగ్గర నుంచి కాలు చెప్పుల వరకు, గజ్జెలు, దండకాలు, ఎంటైర్ ఆ పంచి గించి మొత్తం ఆ యొక్క డిజైనింగ్ అంతా కూడా ఆవిడ డిజైనింగ్ ఆవిడ ఇచ్చేసి వెళ్ళిపోయింది. నా డ్యూటీ ఇక్కడతో అయిపోయింది, ఉన్న కార్యక్రమాలు మీరు నడిపించుకొని వెళ్ళండి అని చెప్పేసి. మరి కొడుకు వెల్ సెటిల్డ్, వాళ్ళ వరకు పిల్లల వరకు నా కష్టార్జితంగా నేను 3 పిల్లలకి ఆవిడ ఉన్నంత వరకు కూడా సాక్రిఫై చేసింది. మరి నేను కూడా ఒక చిన్న చేతివృత్తిపరమని ఈరోజు పొలిటికల్గా కొంతవరకు 4 నోట్ల నాలుకలాగా 10 మందికి ఉపయోగపడేలాగా 10 మందికి పెట్టే స్థాయిలో ఈరోజు ఆ కళమ్మ తల్లి నన్ను చూస్తుందని తప్పదు. చాలా సంతోషం సార్. మరి కలిగినటువంటి కూతురు నామస్మరణతో ఎంతో మందిని మీరు ఆదరిస్తూ వారిని ప్రోత్సహిస్తున్నటువంటి ఉషారాణి కల్చరల్ అసోసియేషన్ సంస్థ ద్వారా ఎంతో మందిని మీరు ప్రేరేపిస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు. ఇట్లాంటి మీ యాక్టివిటీస్ అన్నీ కూడా కలకాలం కొనసాగాలని, దేవుడు మీకు అన్ని రకాలుగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు కలిగించాలని మేము మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తున్నాం. మరి చివరిగా నాకు ఎక్కువగా ఈ రంగంలో ప్రోత్సహించినటువంటి వ్యక్తుల్లో విజయనగరం కమిషనర్ గారు అయినటువంటి పల్లి నల్లనయ్య గారు నా యందు సంపూర్ణమైనటువంటి మద్దతు. అంటే నేను ఎక్కడ ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పడం. ప్రసాద్ మీద మాకు నమ్మకం ఉంది, మారుతి ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తీసుకొస్తాడు, వేషాన్ని బాగా చేస్తాడని చెప్పేసి ఒక క్రమశిక్షణతో ఆయన ఒక గురువుగా నేను తీసుకొని నేను ప్రదర్శించడం అనేది నా అదృష్టం. నిజంగా సార్, మా అమ్మను కూడా మొన్న నేను ఇక్కడ మొదలు పెట్టినప్పుడు 28వ తేదీ 30వ తేదీ 2వ తేదీ 3వ తేదీ ఇట్లా విజయనగరం వస్తున్నామంటే ఎంత ఆదరంగా మమ్మల్ని అభిమానించి ఒక మంచి రెస్టారెంట్కి తీసుకుని భోజనం పెట్టించి అగర్వంగా మమ్మల్ని పంపించినారు సార్. అట్లాంటి ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి మహానుభావుడు మళ్ళీ నల్లనయ్య సార్ గారు మమ్మల్ని ఆదరించటం, మమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని ఫోన్ చేద్దామని అని చెప్పి చేయటం ఆయన యొక్క సంస్కారానికి నిదర్శనం. ఆయనతో పాటు శ్రీమాత రికార్డింగ్ కంపెనీ అధినేతలైనటువంటి పల్లె నాగభూషణరావు గారు, బిఎన్ మూర్తి గారు కూడా, వాళ్ళ ముగ్గురు త్రిమూర్తులని చెప్పక తప్పదు. ఓ మంచి కార్యక్రమం, కళా కార్యక్రమం అంటే తప్పనిసరిగా హాజరవుతారు. కళాకారుడికి ఎటువంటి కష్టం వచ్చినప్పుడు కూడా నేనున్నానని చెప్పి చెన్నితట్టి ముందుకు నడిపించిన దాంట్లో వాళ్ళ ముగ్గురు కూడా కళా రంగానికి మంచి సేవ చేస్తున్నారనే మీ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వాళ్ళకు ప్రత్యేకంగా
నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేము కూడా నిన్న మనం వచ్చినమే కానీ మొదటి నుంచి ఎంతో మందిని కళాకారులను ప్రోత్సహించినటువంటి శ్రీ మాతా రికార్డింగ్ కంపెనీ వారికి కూడా మా ఛానల్ తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ మరి మిమ్మల్ని ఒక చిన్న చిరు సత్కారంతో చేసుకోవాలనుకుంటున్నాం. బాలు సార్, అయితే తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ వీళ్ళు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కళాకారులు ఎంతమంది అయితే ఉన్నారో అంతమంది కళాకారుల తాలూకా ప్రతిభని వెలికి తీయాలి అనే సదుద్దేశంతో ఆయన ప్రతి గ్రామాలు కూడా తిరుగుతూ ఎన్నో వ్యయ ప్రయాసాలు కోరుస్తున్నారు. వారితో పాటు నేను కూడా వారికి అండగా ఉంటూ ప్రతి వాళ్ళని కలుస్తూ వాళ్ళని ఒక మనసోత్సాహంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ కళాభిషేకాలు నిర్వహిస్తున్నాం. అయితే ఆయన చేసేది ఏంటంటే ప్రతి కళాభిషేకంలో కూడా సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ సర్టిఫికేట్స్ మీరు సార్ చేయించడం అని చెప్పి మేము కళాకారులమేను, మేము కళారంగం ద్వారా ఎంతో ఆస్వాదించాము అని చెప్పి నేను 600 సర్టిఫికేట్ని చేయించి ఆయనకు అప్పచెప్పడం జరిగింది. రానున్న కాలంలో మీకు ఏ కార్యక్రమం కావాల్సి వస్తే సరే నాతో పాటు చాలామంది కళాకారులు కూడా మీకు సహాయం చేయడానికి ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు, మీరు ఇబ్బంది పడకండి అని చెప్పేసి చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు ఈ కార్యక్రమం తేనె తెలుగు ఛానల్లో ఈ రకంగా శాలువా కప్పి సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఇప్పుడు వచ్చి లేదు. కానీ ఏంటంటే మారుతి నా కొడుకు, పుత్రోత్సాహము తండ్రికి, పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు, ఎప్పుడు పుడుతుంది? జనులా పుత్రుని కనుగొని పొగడగ పుత్రోత్సాహము నాడు పొందులు సుమతి. అంటే దీనికి తార్కాణమే నా కొడుకు. అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మేటి కళాకారుడిగా, కలియుగ వీరబాహుడిగా ఒక స్థాయిని, ఒక స్థానాన్ని సంపాదించేది అంటే అది సామాన్యమైన విషయం కాదు, అసామాన్యమైనటువంటి విషయం. నీ కృషి, దీక్ష, పట్టుదలకి మేమందరం కూడా మేము అభినందిస్తూ నిన్ను తప్పనిసరిగా ఆశీర్వదిస్తున్నాము. అలాగే నిన్ను దుశ్శాలతో సత్కరిస్తూ ఈ సర్టిఫికేట్ని ప్రదానం చేయవలసిందిగా శ్రీ అంజనప్ప గారిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. సార్, దుశ్శాలతో సత్కరించండి. మేము అనుకున్నటువంటి ఆ సన్మానం వేరు, కాకపోతే అందరినీ కూడా ఒకే మిగతా కళాకారులు బాధపడకూడదు అనేది మీరు చేసేది మీరు చేతులు కానీ వేరే చేతులు కానీ వేరే ఉంది. ముందు సాల్వ్ వేయండి. అది వేరే ఉంది, ఇది వేరే, ఇది మాది. మా సంతోషంగా మేము వేసుకుంటాం. మీరు చేయండి సార్. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలి.